నమస్కారం. నమస్కారం. నేను కదిలే మణివాస గురుకులు. మీ పేరు స్వామి? మణివాస గురుకులు. ఇక్కడ 25 సంవత్సరాల పైన స్వామివారి కైంకర్యం చేస్తున్నాను. శివాచార్య దైవాగం ప్రకారంగా. ఓకే సార్. మీ కుటుంబ సభ్యులు ఏంటి, ఏమేం చేస్తారు ఇంట్లో వాళ్ళు? 2 అమ్మాయి 1 అబ్బాయి సార్. 2 అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయిపోయినది. అబ్బాయి చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? సంస్కృత కాలేజీలో ఎంఏ చేస్తున్నాడు. ఎంఏ చేస్తున్నాడు. ఇప్పుడు అందరినీ మళ్ళీ ఈ పురోహితానికి కానీ సాంస్క్రిట్కి కానీ ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు మీ కుటుంబాల్లో? అవును సార్. మేము పరంపర శివాచార్య పరంపర సార్. మా తండ్రి గారు అందరూ కూడా కాళహస్తిలో పూజాధికారు ఉండేవాళ్ళు. అక్కడి నుంచి స్వామివారి. అదే సార్. మీరు ఇప్పుడు ఇక్కడికి కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు. అంటే ఎట్లా మీ అభిప్రాయం? చాలా బాగుంది సార్. పురాణంలో భాగవతంలో 4వ స్కందంలో ఋతు మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు. అంటే దేశంలో ఇవన్నీ సుభిక్షం లేకుండా కరువు కాలం అయిపోతుంది. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండగా అప్పుడు భూమాత ప్రార్థన చేస్తారు. భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని ఇచ్చి నమస్కారం చేసి అంటే నన్ను దాసి కాకుండా తల్లిగా చూడు, ఈ పరిసరాలంతా కూడా సవ్యసాధంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు. భూమిలో ఉండేటివి అన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారు. భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేసి చేయాలని మహారాజుకి ఒక 5 ఒప్పందాలు చేసుకుంటారు. ఆ 5 ఒప్పందాల్లో ఇది ఒకటి. అంటే భూమి పరిసరాలంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ కలుషాలు లేకుండా. అంటే మన వేదాల నుంచి మన పురాణాల నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చినట్టు సంస్కృతి సంప్రదాయ ప్రకారం మనకు భూమిని, అందుకనే భూమి అనేది మనకు పవిత్రం. అవును. అందుకే భూతల్లి అంటాం, భూదేవి అంటాం, భూమాత అంటాం. ఆ భూమాత మనకు అన్ని ఇస్తుంది. పంటలు కావాలంటే దానిపైన ఆధారపడతాం, నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం. అదే మరి ఖనిజ సంపద వచ్చినా భూమాత ఇస్తుంది. అలాంటప్పుడు మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు, బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఉపయోగించుకోకపోతే ఈ ఇబ్బందులు వస్తాయి అనేది చరిత్రలో కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయారు. ఎట్లా గుర్తు చేయగలరు? ఇప్పుడు అందరికీ తెలియపరిచే ఈ యొక్క కార్యక్రమం వల్ల అందరికీ తెలుస్తుంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికీ కూడా మనం ఇలాంటి భూమాతని అన్ని రక్షించుకోవాలి. చెట్లు జాములు, ఈ చెట్లు ఎరువులు ఉంటే మంచి గాలి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది అని. భూమి బాగా ఉంటే దానివల్ల ఎక్కువ మనకు సదుపాయాలు వస్తాయి, పంటలు వస్తాయి. ఋతు మహారాజా పురాణంలో ఉంది సార్. ఇప్పుడు మీరు చేసుకునే కార్యక్రమము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చేస్తే అందరికి ఇక్కడ తెలియపరిస్తే అందరూ కూడా అది పాటించి. దేవాలయాల్లో కూడా అది జరుగుతుంది. దేవాలయాల్లో చాలా పవిత్రతకు వస్తున్నారు, వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అందరూ కూడా ఈ ఒక ఇది చేయడం వల్ల మనకు కలుస్తుంది. మీరు ఈ దేవాలయానికి సంబంధించి ఏ విధంగా ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? చాలా పురాతనంగా ఉంది సార్ స్వామి దేవాలయం. స్వామి స్వయంభూ ఉద్భవంగా ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిచ్చిన క్షేత్రం ఇది. ఒకళ్ళు మాత ప్రార్థన చేసుకున్న శివలింగం ఒకటి. ఈ తీర్థంలో కొండ మీద ఉండే తీర్థాలంతా కూడా ఈ తీర్థంలో సంగమం అయి పడుతుంది కాబట్టి కార్తీక మాసంలో ఈ తీర్థంలో స్నానం చేస్తున్నారు భక్తులందరూ కూడా. కొండ మీద వెళ్ళి అన్ని తీర్థాలు దర్శించలేరు, స్నానం చేయలేరు. ఎన్ని తీర్థాల నుంచి మనకి నీళ్ళు వస్తున్నాయి. నేను కూడా ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడే పెరిగాను, ఇక్కడే తిరిగాను. ఈ కపిల తీర్థం ఎన్నో చాలా సార్లు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూశాను. ఎన్ని సార్ 166 తీర్థాలు కొండ మీద చెప్పబడుతుంది సార్. ఆ తీర్థం అంతా కూడా ఇక్కడ సంగమం అయ్యేట్టుగా పురాణాలు చదువుతున్నాయి. పవిత్రమైన జలం, పవిత్రమైన తీర్థము. అక్కడ 3 కుండాలు ఉన్నాయి సార్. అది బ్రహ్మకుండం అని, మహేశ్వర కుండం అని, విష్ణు కుండం అని పేరు. ఆ తీర్థం ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా ఈ వాటర్ ఫాల్స్ లేకపోయినా అందులో తీర్థం బాగా ఎప్పుడు ఉంటుంది సార్. ఆ తీర్థమే మనం మంచి కొబ్బరి నీళ్ళలాగా ఉంటుంది ఆ మూలలో. దాని అంతా కూడా పరిశుభ్రంగా మనం చూస్తూ అన్ని పరిశుభ్రం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఏ విధంగా మీరు పరిశుభ్రంగా పెట్టుకోగలుగుతున్నారు? ఇంకా ఏమన్నా విశిష్ట దేవాలయ పవిత్రత ఏంటి? బాగానే చేస్తున్నాం. మహాగణపతి సిద్ధి వినాయక. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ
ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనంద కర్పూర నిరాజనం సందర్శయామి రక్షాంధారయామి. ఎక్కడే పని చేస్తున్నారా మీరు? ఇక్కడే సార్, మేము మిరాసి వ్యవస్థ నుంచి పనిచేస్తున్నాం సార్. మిరాసి ఎత్తగా గుమాస్తాగా. వాతావరణం బాగా ఉంది. చాలా బాగుంది. కపిల తీర్థం ఇక్కడే ఉంది. ఇది కాకుండా వెంకటేశ్వర స్వామి పైనే ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతం ఎప్పుడు ఇదే కాదు, రాష్ట్రం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి. మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. అందరి జీవన ప్రమాణాలు కూడా బాగుండాలి. అదే మీరందరూ ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు. దానికోసం నేను పనిచేస్తాను. సంతోషం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.